మళ్ళీ అదే దోక మళ్ళీ అదే మోసం మోసాన్ని చూసి కాంగ్రెస్ పుట్టిందో కాంగ్రెస్ను చూసి మోసం జన్మించిందో తెలియని పరిస్థితి మరోసారి బీసీను నిండా ముంచింది హస్తం పార్టీ రిజర్వేషన్ల పేరుతో ఇన్ని రోజులు కాంగ్రెస్ ఆడిందంతా నాటకమేనని తేలిపోయింది జీవో నెంబర్ 46 పట్టుకొచ్చి బీసీ బిడ్డల ఆశలపై ఘోరంగా నీళ్లు చల్లింది మోసం కాంగ్రెస్ నైజం నమ్మించి గొంతుకోయడం హస్తం పార్టీకి వెన్నుపోటుతో పెట్టిన విద్య బీసీలను మరోసారి ఘోరంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లను అని ఊరించి చివరకు ఉసూరుమనిపించింది ఆఖరికి పాత రిజర్వేషన్లకు పోవాలని నిర్ణయించింది ఆ మేరకు జీవో నెంబర్ 46 కూడా విడుదలైంది అంటే ఇన్నాళ్లు చెప్పినవి ఉత్తమాటలేనా కామారెడ్డి డిక్లరేషన్ ఒట్టి టిష్యూ పేపరేనా 50% మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచే తెలుసా తెలిసి కూడా బీసీలను నిండా ముంచమా నయవంచన కాంగ్రెస్ చేసిన ఈ మోసానికి ఏ పేరు పెట్టాలి సరిగ్గా 2 ఏళ్ల కిందట ఇదే నవంబర్ నెల కామారెడ్డి సభలో కాంగ్రెస్ ఏం ప్రకటించింది ఓట్ల కోసం మాయమాటలు చెప్పింది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మాటనిచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రిజర్వేషన్లు పెంచుతామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమక్షంలోనే హామీ ఇచ్చారు బీసీల అభివృద్ధికి ఏటా 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు ప్రతి జిల్లాకు బీసీ భవన్ అన్నారు అర్హులైన బీసీలకు రుణాలు ప్రతి మండలానికి బీసీ గురుకులం ఇంకా చాలా గాలి మాటలు చెప్పారు చివరికేం చేశారు హామీలన్నీ చెత్త బుట్టలో పడేశారు ఆశగా ఎదురు చూసిన బీసీల నెత్తిన నీళ్లు చల్లారు సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు బీసీలకు వెన్నుపోటు పొడిచారు బీసీల యొక్క రిజర్వేషన్ ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల లోపే దీన్ని ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో బీసీలంటే కేవలం ఓటు బ్యాంకే కేవలం ఓట్లకు మాత్రమే పనికొస్తారా మీరు అధికార పీఠాలు అధిరోహించడానికి మాత్రం బీసీలు కావాలా జనాభాకు తగ్గట్టుగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వరా బీసీలు ఇంకా బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలా కాంగ్రెస్ పార్టీలో బీసీలను అణిచివేస్తున్నారని స్వయాన మీ మంత్రుల కుటుంబ సభ్యులే చెప్పడం లేదా మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి బీసీలు అనే రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా ఒక మాటిస్తే దానికి కట్టుబడి ఉండాలి నెరవేర్చే దమ్ము లేకపోతే నోరు మూసుకొనుండాలి అంతేకాని ఇంత ఘోరంగా మోసం చెయ్యొచ్చా మళ్లీ పాత బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటే ఏంటర్థం మరి ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన 42% కోటా ఏమైనట్టు అంటే అన్నీ తెలిసే మోసం చేశారా నెపం కోర్టుల మీదకి నెట్టి పబ్బం గడుపుకుంటారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్న మాటలన్నీ గాల్లో కలిసినట్టేనా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామంటే బీసీల ఆగ్రహంతో రాష్ట్రం అగ్నిగుండంలా మారదా అనంతరం జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా కాంగ్రెస్ పార్టీ దగాపై బీసీ సంఘాలు బగ్గుమంటున్నాయి బీసీ డిక్లరేషన్ ప్రకటించి మోసం చేశారని నిప్పులు చెరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లను సాధించే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదని నిలదీస్తున్నారు బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీలంతా ఐకమత్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు ఈ రోజు సరి చప్పుడు కాకుండా మన కేబినెట్ లో అంటే 22% అంటే చాలా తక్కువ బీసీల జనాభా 56-57% ఉంటే
రిజర్వేషన్లు 22 అంటే ఏ మూలకు సరిపోతాయి? ఎస్సీలకు జనాభా ప్రకారం, ఎస్టీలకు జనాభా ప్రకారం, మహిళలకు జనాభా ప్రకారం ఇచ్చి బీసీ 22 అన్నారు. దీన్ని విరమించుకోవాలని చెప్పి నిన్ననే 136 బీసీ కుల సంఘాలు, దాదాపు 60 బీసీ సంఘాలు, ప్రముఖులైన నాయకులు, ఏమాయములైన నాయకులు అందరూ కలిసి ఈ నిర్ణయం ఉపసంహరించుకో, ఎన్నికలు వాయిదా అయ్యి కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఎన్నికలకు పోవాలి, లేదా పార్లమెంటు చట్టం చేసన్నా ఎన్నికలకు పోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చాము, విజ్ఞప్తి చేశాము, మర్యాదగా విజ్ఞప్తి చేశాము. కానీ అవి ఏం పట్టించుకోకుండా చెవిటోని ముంగట శంఖమూదినట్టు మా మాట వినకుండా ఈరోజు జీవదీశారు. అబద్ధమనే పునాది మీద ప్రభుత్వాన్ని నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేయకుండా ఏం చేస్తుంది? చలికాలం దుప్పటి కప్పి ఎండాకాలం బట్టలు లాక్కునే టైపు కాంగ్రెస్ పార్టీ. మేకకు మటన్ బిర్యానీ తినిపిస్తానని హామీ ఇచ్చే బాపతుగాళ్లు. వీళ్లను నమ్ముకుంటే నక్కతోక పట్టుకొని అడవి దాటినట్టే. బీసీ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ద్రోహాన్ని ఈ గడ్డ మరువదు. దగాకోరు రేవంత్ సర్కార్ రేపటి రోజున సమాజం ముందు దోషిగా నిలబడక తప్పదు. ఆల్రెడీ జనం కొలతలు తీసుకొని రెడీగా ఉన్నారు. టైం వచ్చినప్పుడు నిలువునా సమాధే.